ఆవాలు జీలకర్ర వేస్తున్నానండి. అవి ఫ్రై అయ్యాక వంకాయలు వేస్తాను. వంకాయలు ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి మగ్గనిస్తాము. ఒకే లోపల 6 పచ్చిమిర్చి, 6 నుంచి 7, 1 స్పూన్ జీలకర్ర మీద కాజలతో సహా వేసేస్తున్నానండి. అలాగే 1 స్పూన్ నీళ్ళు చూడండి తక్కువ. ఇది ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పెట్టేసి రెడీ చేసి పెట్టుకుందాం. కొంచెం మగ్గింది. ఇప్పుడు ఒక స్మాల్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తున్నానండి. ఇప్పుడు ఇక్కడ నీళ్ళన్నీ ఇంకిపోయి నూనె తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గనిస్తానండి. ఆయిల్ తేలిపోతుంది. ఇప్పుడు ఉప్పు పసుపు వేస్తున్నాను. ఉప్పు పసుపు వేసేసి కలిపేస్తాను. తర్వాత మిక్సీ పట్టిన కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఇది కలిపేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తామండి. చూసారు కదండి, ఆయిల్ పైకి తేలిపోయింది. కర్రీ వేసేది చూసారు కదా, ఎంత గ్రీన్గా ఎంత బాగుందో. టేస్ట్ కూడా అల్టిమేట్. అంటే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు స్టవ్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాను. బాయ్.